అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన, పుట్టినవాడు ఏమిటి, ఉన్నవాడు ఆయన. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన. ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి? పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు. చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడొకో ఎరుకలేదు, ఆకారమనాథుడు భలే మీటియందుమా ఆకారమెట్టిదో అరయరాదు. పోనీ అంత ఎత్తుంటారండి, చాలా బాగుంటారండి అందామా? అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు. 63 లీలామూర్తులు, అరూపరూపి లింగస్వరూపం, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు. ఏదాయన రూపం? అసలు రూపం తెలియని వాడితో పెళ్ళి ఏమిటమ్మా నీకు? పైగా కులగోత్రములు 2 అరయుధమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే? కులం గోత్రం తెలుసుకుందామంటే తల్లి తండ్రి ఏరి లోకంలో? ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి తండ్రి, పుట్టుకేమిటి ఆయనకి? ఆయన మహానుభావుడు, ఉన్నది ఆయన ఒక్కడే. అటువంటి వాడికి పుట్టుక ఎందుకు ఉంటుంది? కాబట్టి పుట్టుక లేదు. అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు? అతనితో పెళ్ళి ఏమిటి? నా మాట విను, విడిచిపెట్టేసేయి. బహుశः మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్లు ఇరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. బహుశः నీ మీద మాయో మంత్రమో వేశాడు, ఇల్లాల్ని చేసుకుందామని. నా మాట విను, వదిలిపెట్టి అన్నాడు. అని ఊరుకోలేదు. నిజమే, పోనీ ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసుకుంటాడు. కానీ రేపొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు. చీనాంబరంబులు చిలువొప్ప కట్టడు మధుసింధూరేంద్ర చర్మంబు గాని, రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి. బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు, అది నిండగా కనపడుతుంది. కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం. అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై, నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి. ఈ తోలు వాసన రాకూడదు, దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తురోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు. బాహ్యం. ఆంతరం ఏనుగు గజము జగము. కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి. జగ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని నేను లొంగదీయగలను, తోలు తీసి కట్టుకోగలను, మాయని నియంత్రించగలను, వహించగలను, నియంత్రించగలను, నియమించగలనని చెప్పగలిగినటువంటి పరాత్పరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడు ఆయన. కాబట్టి చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుగాని, రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని. అమ్మారే పొద్దున మీ ఇద్దరికి పెళ్ళయిందనుకో, మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలంటే వేసుకోడు. శంకరాచార్యులు వారు చెప్పారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చునుంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ, బేలతనం. ముగ్ధాముహుర్విధగతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా గతాని అంటారు శంకరులు. ముగ్ధ ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే. మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు. శివే శృంగారార్ద్ర అన్న శ్లోకంలో అన్నీ చెప్పచ్చు, కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో? ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది. ఎంత చమత్కారం చేశారంటే, శివుడి చెయ్యి ఇలా పట్టుకుంది ఆవిడ పమిట కొంగు చాటు నుంచి. మా ఆయని అని గొప్ప కొద్దీ ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది. ఇలా చూసింది, ఆయన చేతి మీద పిల్లపాము ఒకటి వీడి చేతి మీదకి ఎక్కుతోంది. అమ్మో అంది. హరాహిభ్యో భీత అన్నారమ్మా, నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడిందంట. కాబట్టి ఆయన ఒంటి నిండా పావులు వేసుకుంటాడు. ఒంటి నిండా పావులు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు. ఆయన మృత్యుంజయుడు. లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు. మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడే.
అందుకే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమచ్చురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానంద లహరిలో. అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం, కాలమునకు కాలమని చెప్పడం, పాములను మెడలో వేసుకోవడం. అందుకని అమ్మాయిన పావులు వేసుకుంటాడమ్మా. రేపు పొద్దున రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు. చందన గంధంబు జానడై పూయడు మద పంచ బాణ భస్మంబు కాని. రేపు పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి, అంగరాగాలంటే ఏదో పౌడర్ డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాలి, సువాసన వస్తుందంటే రాసుకోడు. గబగబా వెళ్ళి ఇంతకు ముందు తన 3వ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి భస్మ తీసి ఒంటి రాసుకుంటాడు. బాగుంటుందా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా అంటే కోరికలు లేనివాడు. కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోరిక పుట్టనివాడు కాడు. కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక. తానన్నీ అయిపోయిన వాడికి కోరిక ఏమిటి? నాకు ఒకటి లేదనుకోండి, అది పొందాలని కోరిక. అసలు నాది కానిది, నేను లేనిది ఒకటి లేకుండా పోయిందనుకోండి, నేను పూర్ణుడనైపోతే ఇక నా కోరిక ఎందుకు ఉంటుంది? అది శివతత్వం. కాబట్టి ఆయన రేపు పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా. పువ్వుల దండడు జానడై తురమడు వెలయింతలేనిదే వెలుగు కాని. చక్కగా పూలదండ మెడలో ఉంచుకోవాలి, గొంగళీ పురుగు లేనిదైతే. కానీ ఆ పూలదండ వేసుకోడు. నాకుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్న హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్న రామాయణం బాలకాండ. చేతికి ఆభరణం లేకుండా, మెడలో పూలదండ లేకుండా పురుషుడు ఉండకూడదని. అసలు నిజానికి సంప్రదాయం అది. నాస్రగ్వి దండ లేకుండా పురుషుడు ఉండకూడదు అని. కానీ పరమశివుడికి దండ వేశారనుకోండి, నాకెందుకు ఇవన్నీ అని ₹1 పెట్టి ఖర్చు లేని రాత్రిపూట వెలిగే చంద్రుడిని తెచ్చి పైన పెట్టుకుంటాడు. ఎలా ఉంటుంది ఏమిటి? ఇక్కడ వెలుగుతూ చంద్రమంకి ఇలా ఉంటే ఏం బాగుంటుందమ్మా? ఏమిటి ఆయనతో నీకు పెళ్ళి ఏమిటి? ఇవన్నీ అలా ఉంచు. ఇవన్నీ ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని ఎనయ సింహం ఎక్కడెద్దు కాని చెలువా చెప్ప సిగ్గయ్యేడిది వెర్రి అనగా శివుడే ఎప్పుడు వినవే చెప్పుమా అన్నాడు. నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం. ప్రపంచంలో వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడోడే. నేనలేదు బ్రహ్మచారి అంటూ ఒక మాట అన్నాడు. ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని. ఇదే పొద్దున్న పెళ్ళయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారింట్లో. ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా? శ్మశానానికి తీసుకెడతాడు. అక్కడ మీ కాపురం ఉంటావా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి? ఆవిడే అడిగింది పార్వతీదేవి, ఏమండి కైలాస పర్వతం మీద ఉంటాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు, ఎందుకంటే శ్మశానంలో ఉంటుంటారు? కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలు అన్నీ మొదలెడుతున్నారు కదా, ఎందుకండి ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది. అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు, పార్వతి నేనేం బుద్ధినే చేతకాని వాడనై ఉండలేదు. బ్రతికున్న నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి అని గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ, మా పిల్లలు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా స్నేహితులు ఇంతమందిని చూపించిన వాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోబెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్ళేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోబెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాలుతూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత అరికాళ్ళలోంచి నెత్తురు ముద్దలుగా పైకొస్తుంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు ఆ కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను. నేను లేకపోతే చచ్చిన వాడు చస్తాడు పార్వతి, అందుకున్నానన్నాడు. అది ఆయన ఔదార్యం. చేతకాక అక్కడ ఉండలేదు. అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికప్పుడు శివుడు శ్మశానవాసని విమర్శించడం ఏమిటో కాదు. అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో. ఉంటే శ్మశానం ఉంది, లేకపోతే మంగళప్రదత్వం ఉంది, అంతే. అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా? శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా?
నాకు చెప్పండి. శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు, ఇంట్లో చచ్చిపోయాడు, హాస్పిటల్లో చచ్చిపోయాడు, రోడ్డు మీద చచ్చిపోయాడు, ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయారు. ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి. చచ్చిపోయినదంతా అమంగళత్వం, కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది ఎదుగు అమంగళత్వం అయింది. అందుకని లోకము శ్మశానమనైనాను, అసలు శ్మశానం అన్న మాట లేదని అన్నాను. శివుడు శ్మశానవాసి నువ్వు గుండెలు బాదుకుని మాట్లాడడం ఏంటి? అర్థం లేని విషయం. తప్పు. అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు. సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది. కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్వంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే. నేను అందుకుంటాను అక్కడ కాదు, అక్కడ భూత ప్రేతములు ఉంటాయి, అవి ఇళ్లల్లోకి చొరబడతాయి. చొరబడాలనుకుంటున్నారేమో. ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు? లేని వాటిని లేమంటారా? ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను. ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాండి అంటే. ఉన్నాయి కదా భూత పిశాచాలు, అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటున్నారు. అవి ఇళ్లల్లోకి వెళ్ళి భగవత్ కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తూ. కాబట్టి ఉదారుడు, కానీ తనని తాను నింద చేసుకున్నాడు. అది విచిత్రం. ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని ఎనయ సింహం ఎక్కడి ఎద్దు కాని. రేపొద్దున ఎద్దుకండి, ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడ ఎద్దు ఎక్కుతాడు. ఆయన ఎద్దెక్కేది అమాయకుడే ఎక్కడు. వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం. ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు, ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళేమిటమ్మా, నా మాట విని విడిచిపెట్టు అని, నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో, నీకు తగినటువంటి వాణ్ణి, కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట